మనకి రాజకీయ పిచ్చ పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో ఒక 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క, ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి పిచ్చ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అందరికీ నమస్తే అండి, నా పేరు సూర్య. నేను ఈ ఆడియో క్లిప్ ఎందుకు వినిపించానంటే, ఈ ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే పాతకాలంలో ఆగిపోయింది. మనకి పూర్వకాలంలో 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనుచరిత్ర అని ఉండేది. అంటే మనుచరిత్రలో ఈ దళితుల్ని చాలా అంటే హిందూ ఈ వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, హిందూ అంటే హిందూ కాదు అగ్రవర్ణాల డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే దళితుల్ని చాలా తక్కువ చేసి చాలా నీచంగా చూపించేవారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో కాని దగ్గర బానిసలని అట్లా చూపించేవారు మన చరిత్రలో. దాన్ని ఈయన బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు. దళితులు అంటే కాళ్ళు నెత్తిన చల్లుకుని నీళ్ళు వేసుకునేవారు. ఒకవేళ నిజంగా జరిగిన అలాంటివి బయటికి చెప్పకూడదు కదా. నువ్వు నిజమైన రాజకీయ నాయకుడు, మనిషి అయితే, సమాజం మంచి కోరుకునేవాడు అయితే అలాంటివి మరి బయటికి చెప్తారు ఎవరైనా? మనిషి అంటే అందరూ సమానం కదా. ఏ రకంగా చూస్తున్నాం? మీ ఆలోచన విధానం ఏంటి? ఇప్పుడు మీకు ఎస్సీలు బీసీలు వీళ్ళు గుర్తొచ్చారా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు. మొన్నటి వరకు కాపులు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చారు. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తే కాస్త ఎవరైనా మీకు ప్రేమగా చూస్తారు. అంతేగాని మీరు మీ కోపాలు పెట్టేసుకుని మా జాతిలో నేను మాత్రమే రాజగురువులా ఉండాలి, ఆ లక్షణాలు ఉండాలి. ముందు రాజగురువులా ఉండాలంటేనే మీకు అందరూ గౌరవం ఇవ్వాలంటే నిమిషానికి ఒకటి కోపం, ఓ నిమిషం నేను ఎలా ఉంటాను, ఓ నిమిషం నాకు ఎలా ఉంటాను. నీకు మనకి రాజకీయాల్లో ఉన్నప్పుడు 60 సంవత్సరాల అనుభవం కాదు, కంట్రోల్ ఉండాలి కదా. వాళ్ళు ఒకవేళ నిజంగానే మిమ్మల్ని ఇది మీకు ఇష్టపడకపోయినా ఇష్టపడేలా చేసుకోవాలి. అంతేగాని అది నాకు ఇష్టపడలేదు కదా కోపం వచ్చేసింది నాకు అని రాను మా ఇంటికి. రాజకీయ నాయకుడు లక్షణాలు అయ్యా, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలా మిమ్మల్ని చూసి అది నేర్చుకోలేమో. మీరు ట్రైనింగ్ ఇస్తానంటున్నారు కదా, అలాంటి ట్రైనింగ్లేమో. ఎవరైనా మనల్ని ఇష్టపడకపోతే వాళ్ళని వదిలేయాలి, మళ్ళీ కొంతకాలం వదిలేసిన తర్వాత మళ్ళీ ప్రేమించాలి కావాలితేనే. ఏ టైప్ నాయకుడు మీరు? నాకు అర్థం కావట్లే. దళితులేమో మనకి ఇలాగా వాళ్ళు నెత్తినేసుకుంటేనే మనకు చాలా ప్రేమ చూపించినట్టు. ఏ టైప్ భావజాలం అది? ఆలోచన విధానం ఏ ఆలోచన విధానం అది? ఇప్పుడు అందరు మనుషులు సమానంగా చూడమని చెప్పాలి కదా రాజకీయ నాయకుడు మీలాంటి వాళ్ళు. మరి నాకు అంత అనుభవం ఉంది, వాళ్ళు మొలతాడు కూడా కట్టలేదు. నా మొలతాడు కట్టినప్పుడు వాళ్ళు లేరు, ఏదో చెప్తూ ఉంటావు కదా. అవి ఎవరైనా చెప్తారు, రోడ్డు మీద కూర్చునేవాడు కూడా చెప్తాడు అలాగా. మీకు ఇది ఎప్పుడైనా మీరు ఉద్యమాలు చేసేటప్పుడు జనం వచ్చేది ఎందుకు? కాస్త పెద్ద వయసు అతను సరే చేస్తున్నాడు, అనుభవం ఉందని మీరు దాన్ని ఉపయోగించుకుని ఇలాగా ఒక్కో రోజు ఒక రకంగా, ఒక రోజు ఒక రకంగా ఇలా మారిపోతూ ఉంటే ఉన్న గౌరవం కూడా పోద్ది. అందుకే ఇప్పుడు దళితులు బీసీలు వాళ్ళు గుర్తొచ్చారు సడన్గా. మళ్ళీ 5% వేసారంట కాపులు ఎప్పుడునంట, 5% వేసేవారండి మాకు, అది కూడా పేదలు అంటే డబ్బున్న వాళ్ళు ఎప్పుడూ వేయలేదంట. దీంట్లో డబ్బున్న వాళ్ళు తక్కువ ఉన్నారని నువ్వే కదా చెప్పేది. అంటే 95% మీ నియోజకవర్గంలో 95% బాగా డబ్బున్న కాపులే ఉన్నారు అక్కడ. 5% మాత్రమే పేదలు ఉన్నారా? మొన్నటి దగ్గర రిజర్వేషన్ దేనికోసం అడిగారు మరి మీరు? రిజర్వేషన్ అడిగింది దేనికి? ఈ కులంలో బాగా కాపులు చాలా తక్కువ ఉన్నారు, 20% 30% మాత్రమే డబ్బున్న వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళే ఉన్నారు అని చెప్పింది మీరేనా? మీ మాట మీద మీకు ఇది లేదేమో, అందుకు కరెక్ట్గా సరిపోద్ది మీకు ఆ పార్టీ. అలాంటి వాళ్ళకి ఆ పార్టీ, మీలాంటి వాళ్ళకి. కాస్త ఆలోచన విధానం మార్చుకోండి ముందైనా. చివరి దశలో ఏదో ఉన్నారు, వయసు మీది ఎంతో నాకు తెలియదు, మొత్తం మీద ఏదైనా కానీ కాస్త పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి
అసలు ఆలోచన విధానం మార్చుకోండి ఎప్పుడైనా. అసలు రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ మీద కోపాలు అలకలేంటాయి, నాకు అర్థం కావట్లే. రాజకీయ నాయకుడు అలా ఉంటాడా? మిమ్మల్ని ఇష్టపడకపోయినా వాళ్ళని ప్రేమగా చూడాలి కదా, అది కదా రాజకీయ నాయకుడు అంటే. మీ అలకలో ఇలాంటివి నేర్పుతారేమో, నేర్చుకోమని. అదే ట్రైనింగ్ ఇస్తారు కదా, ఇలాంటి ట్రైనింగ్ అందుకు తీసుకెళ్తారు మిమ్మల్ని. మీ లక్షణాలు ఎవరికి వద్దు, అందుకే మమ్మల్ని దూరంగా పెడతారు కొంతమంది కావాలని. నాకు ఇంత అనుభవం ఉంది. ఏం అనుభవం అది? ఎందుకు వచ్చింది? దేనికి? లోనంతా ఇదే కదా, మిషన్ నింపేసుకుని. ఓకే అండి.